ఒక చిన్న గ్రామం, పచ్చని చెట్లు, పక్షుల కిలకిలలు, సాధారణ జీవితం. ఆ ఊర్లో ఇద్దరు స్నేహితులు ఉండేవారు, రవి, కిరణ్. ఇద్దరికీ ఒకే కల: కుటుంబాన్ని బాగా చూసుకోవాలి, డబ్బు సంపాదించాలి. ఒకరోజు ఊరిలోని పెద్ద మామిడి తోట యజమాని వాళ్లకు పని ఇచ్చాడు. ఎన్ని మామిడి పండు తెస్తే ఒక్కో పండుకి 2 రూపాయలిస్తా అన్నాడు. రవి ఆలోచించలేదు, వెంటనే చెట్టెక్కాడు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎక్కడం, పండు తీయడం, బస్తా మోసుకోవడం, చెమటలు కారినా, అలసట వచ్చినా ఆపలేదు. రోజుకి 300 పండు, 600 రూపాయలు. అతను సంతోషంగా నవ్వుకున్నాడు. ఇదే జీవితం అనుకున్నాడు. కాని కిరణ్ మాత్రం నిశ్శబ్దంగా ఆలోచిస్తున్నాడు. ఇలా ప్రతిరోజూ చెట్టెక్కితే నా శరీరం ఉన్నంతవరకే డబ్బు వస్తుంది. నేను లేనిపోతే? మరుసటి రోజు పని చెయ్యలేదు. బాంబు, తాడులు, బుట్టలు తీసుకుని ఏదో తయారు చేయడం మొదలుపెట్టాడు. గ్రామం వాళ్ళు నవ్వారు. పనివారు పని మానేసి ఆటలాడుతున్నాడా? 3 రోజులు. డబ్బులేదు, ఆహారం కూడా కష్టం. కాని అతను ఆగలేదు. 5వ రోజు చిన్న యంత్రం రెడీ అయింది. ఒక్కసారి తాడు లాగితే పండు స్వయంగా కింద పడుతున్నాయి. మోసే పని కూడా తగ్గింది. ఇప్పుడు 300 కాదు, 1000 పండ్లు, రోజుకి 2000 రూపాయలు. కొన్ని నెలల తర్వాత రవి ఇంకా చెట్టెక్కుతూనే ఉన్నాడు. కాని కిరణ్? ఇప్పుడు అతనే యజమాని. ఇంకా 3కి పని ఇస్తున్నాడు. అప్పుడు రవికి అర్థమైంది, కష్టం చేయడం తప్పు కాదు, కాని తెలివిగా పనిచేస్తేనే జీవితం మారుతుంది. నీ చేతుల్తో పనిచేస్తే జీతం వస్తుంది. నీ ఆలోచనలతో పనిచేస్తే సంపద వస్తుంది. అందుకే రోజూ బకెట్ మోసేవాడిగా ఉండకూడదు. ఒక్కసారి పైప్లైన్ నిర్మించాలి. అప్పుడు జీవితం నీకోసం పనిచేస్తుంది.